ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మండల ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కిర్లంపూడి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ తోట రవి అధ్యక్షతన ఎంపీడీఓ బడే రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది అధికారులు సమావేశానికి హాజరు కాలేదని అసహనం వ్యక్తం చేశారు. తర్వాత జరిగే సర్వసభ్య సమావేశానికి ప్రతి అధికారి హాజరై 2 రోజుల ముందే తనకు శాఖాపరమైన విషయాలు తెలియపరచాలని, తనని నమ్ముకుని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడానికి తనతో పాటు ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులతో పాటు ప్రతి ఉద్యోగి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ, ఎస్ఐ షేక్ జబీర్, వైస్ ఎంపీపీలు బొడ్డెటి గణపతి, పాటంశెట్టి సత్యవతి, ఎంపీటీసీలు అల్లు శివరామకృష్ణ, గరగ గోవిందు, బండారు ప్రసాద్, ఆళ్ల శ్రీలక్ష్మి, సర్పంచులు గుడాల శ్రీలతారాంబాబు, పట్టు చంటిబాబు, అల్లు విజయ్ కుమార్, రాయుడు స్వామి, కోఆప్షన్ మెంబర్ ఎర్రశెట్టి మీకా, టీడీపీ నాయకులు చదరం చంటిబాబు, తుమ్ము కుమార్, కుర్ల చిన్నబాబు, కాళ్ల వెంకటేష్, బొదిరెడ్ల సుబ్బారావు, గండే చినకాశి, శెట్టి సోమరాజు, ఆళ్ల బాబులు, బొజ్జపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి ఇది మండల మీటింగ్. గ్రామ వ్యవసాయ సహాయకులు 19 మంది. మీరు అవకాశం ఉన్నప్పుడు లేదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సిమ్సీ రోడ్లు కానీ అంటే పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఏదైతే చేస్తామో లో వోల్టేజ్ కానీ ఏదైనా ఎడిషనల్ ట్రాన్స్ఫర్ ఏదైనా కానీ ఇప్పుడు ఇక్కడ లైన్మెన్ లేరు మీకు డైరెక్ట్గా లైన్మెన్ కానీ అది సుమారు మరి ఎందుకు ఎండిఓ గారికి అవగాహన లేక ఎన్ని శాఖలు ఉన్నాయో ప్రతి శాఖ కూడా దానికి సంబంధించినటువంటి సభ్యులు ఈ మండల సమావేశానికి విధిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. సుమారు ఒక 50-60 మంది ఉంటారు. వాళ్ళందరినీ విధిగా పిలవాలి. పిలవడమే కాకుండా మేము 9వ తారీఖున సమావేశం పెట్టేసామండి, మీరు వచ్చేయండి 10 గంటలకు అని చెప్పడం కాదు. కనీసం ఒక 2 రోజుల ముందు అన్ని శాఖలతోటి కూడా ఇది ఏజెండా ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, ఇక్కడ మండల సమావేశంలో దానికి ఏజెండా ఏంటి? శాఖల యొక్క పర్యవేక్షణ. ఆయా శాఖలు ఉదాహరణకి వ్యవసాయ శాఖ ఉంది, చాలా అధికీలకమైంది మనకది. ఆ శాఖ ఏం చేసింది అన్న దాని మీద కానీ, ఏం చెయ్యబోతుంది అన్న దాని మీద కానీ ఒక వివరణతో కూడినటువంటి పట్టికను తయారు చేసి ఇక్కడ మనకి ఇవ్వాలి. అలాగే ప్రతి శాఖ కూడా దాన్ని కనీసం 2 రోజుల ముందు ఇవన్నిటినీ కూడా ఎంపీడీఓ గారు సేకరించి ఏజెండాతో పాటు కూడా వాటన్నిటినీ సభ్యులకు ఇవ్వాలి.
సభాధ్యక్షులకు ఇవ్వాలి, గౌరవ ప్రతినిధిగా వచ్చే నాకు ఇవ్వాలి. వీటన్నిటినీ మేము ముందుగానే ఒకసారి స్టడీ చేసి అప్పుడు అధికారులతో మనం మాట్లాడినట్టయితే వాళ్ళకే ఇబ్బంది ఉండదు, మనకే ఇబ్బంది ఉండదు. తెలిసి తెలియని మాటలతో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉండదు. ఒక అవగాహనతో మనం మాట్లాడగలిగితే దానికి సరైనటువంటి సమాధానాలను చెప్పడానికి అవకాశం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.